హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 చక్రాస్ హీలింగ్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అయితే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అయితే ఈ రోజున నేను ఈ చక్రా క్లాస్కి చెప్పడానికి అనుకూలించిన, నాకు సహాయ సహకారాలు అందించిన మాస్టర్కి కూడా ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ఆధ్యాత్మికంగా అవగాహన కోసం ఏం చేస్తూ ఉంటాము? మన ఆధ్యాత్మిక అవగాహన అంటే మనం ధ్యానం ద్వారా, అది కూడా ఆనాపానసతి ధ్యానం ద్వారా ముందుల మన యొక్క కర్మలన్నింటినీ తొలగించుకొని, తద్వారా జ్ఞానంని తీసుకొని, ఆ జ్ఞానం ద్వారా మన యొక్క ఎన్నో రకాలైన విషయాలను తెలుసుకుంటూ, మనం అందరికీ పంచుకుంటూ వస్తూ ఉన్నాం మాస్టర్స్. అలా పంచితే పెంచబడుతూ ఉందని మన ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు 7 చక్రాలలోని స్థితిగతులు ఎలా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలిసినందుకు మీకు నేను క్లియర్ చేయగలను. ఓకేనా మాస్టర్స్? అయితే ఆత్మస్థితులు, శరీరంలో ఆత్మస్థితులు, ఆత్మ యొక్క జ్ఞాన చక్రము, జన్మ చక్రము. చక్రము అనేది ఆత్మకు సంబంధించిందే కాదు, శరీరానికి సంబంధించింది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రోజున. అయితే మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలు ఏంటో ముందు మనం తెలుసుకుందాం. మూలాధారం, స్వాదిష్టానము, మణిపూరకము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రారము. అయితే మనం ముందుగా మూలాధార చక్రం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది తమో గుణానికి కూడా సంబంధించిందనమాట. ఈ చక్రము ఏ గుణంలో ఉంటుందో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది తద్వారా. ఓకే మాస్టర్, గమనించుకోండి. గుణాలు కూడా వీటితో చెప్పుకుంటూ మనం చెప్తాము. ఇది శైశవ దశలో ఉంటుందన్నమాట. ఈ మూలాధార చక్రము శైశవ దశలో ఉంటుంది. మూలాధార స్థితిలో ఆత్మ జన్మలు తీసుకునే స్థితినే కుంభకర్ణుడితో మనం పోల్చుకోవడం జరిగిందంట. కుంభకర్ణుడు ఎట్లా ఉంటారు? 6 నెలలేమో నిద్రలో ఉంటారు. 6 నెలలేమో మెలకువతో ఉంటారనమాట. అలా ఈ జంతు జన్మల నుండి మానవ దశకు రావడానికి మూలాధార స్థితి అంటారు. అంతే కదా! మన జన్మలు, మొదటి జన్మలు ఎలా ఉంటాయి? జంతు జన్మలు, చెట్లు, పుట్టలు, కొండలు, రాళ్ళు, గుట్టలు, ఈ రకంగానే మన యొక్క జన్మలు మొదటి స్థాయిలో ఉంటాయి. అదే మూలాధార చక్రము అనే విషయం ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అది తమో గుణంతో పోల్చారనమాట ఈ యొక్క గుణాన్ని. అయితే మొట్టమొదటి జన్మల్లోనే ఉండే వాళ్ళని తమో గుణం అంటారు. తమో గుణ జన్మలు అంటారు. ఈ మొదటి స్థాయిలో ఉండే వాళ్ళకి తమో గుణం ఉంటదంట. తమో గుణం అంటే వాళ్ళు బద్ధకంగా, ఆహ్, ఏ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంతో వారి యొక్క జన్మల యొక్క రహస్యాన్ని తెలుసుకోకుండా, వారి యొక్క విధి విధానాలేంటి అని చెప్పి తెలుసుకోకుండా అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళను మూలాధార చక్రంలో ఉండే వాళ్ళతో అంటారు. తమో గుణంతో కూడా మనం పోల్చుకుంటూ ఉంటాము. ఈ తమో గుణంతో పోల్చుకునే దాన్ని మనకి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పారంటే, మన కుంభకర్ణుని పోల్చారు. మరి ఆయన 6 నెలలు అజ్ఞానంగా ఉండడమే కదా మనం చూసాము. 6 నెలలు మెలుకుతూ ఉంటాడు. అంటే 6 నెలలు జ్ఞానం తీసుకొని, 6 నెలలు అజ్ఞానంలో ఉంటారు. కానీ మనందరం కూడా 6 నెలలు అజ్ఞానంగా ఉండొద్దు, 6 నెలలు జ్ఞానంగాను ఉండదు. నిరంతరం కూడా మన ఎరుకలో ఉంటూ, మన యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉండాలి. తమో గుణాన్ని మనం వదిలించుకోవాలి అని తెలియపరుస్తున్నారు. అంటే తమో గుణం ముఖ్యంగా ఈ మూలాధార చక్రం మనకి తమో గుణం నుండి బయటికి రావాలి అని చెప్పి తెలియపరుస్తున్నారు. అయితే మరి మొట్టమొదటి జన్మల్లో ఉంటారు కాబట్టి,
వీళ్ళు జంతు జన్మల నుండి మానవ దశకు రావడానికి మూలాధార స్థితి అని చెప్పి చెప్పబడుతున్నారు. మరి మన యొక్క స్థితిగతులేంటి? మన యొక్క ఈ చక్రాల నుంచి మనం ఎలా మన యొక్క గుణాలను తెలియపరుస్తున్నాం అనేది తెలుసుకోవడం ద్వారా, మన అజ్ఞానం నుంచి కూడా మనం బయటపడటానికి ఎంతో అవకాశం ఉంది మాస్టర్స్. తద్వారా మనము ఎప్పుడూ కూడా జన్మజన్మల నుంచి తీసుకొచ్చే స్థితిని మూలాధార చక్రం అంటారు గాబట్టి, ఆ జన్మజన్మల్లో ఉండే కర్మలను తొలగించుకోవడం కోసం మనం ధ్యానం ద్వారా ఈ చక్రాల్లో ఉండే మలినాలన్నింటినీ తొలగించుకొని, మనలో ఉన్న తమో గుణాన్నంతటిని కూడా తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని మనకి ఈ యొక్క మూలాధారం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. ఓకేనా మాస్టర్స్? అయితే ఆత్మ ప్రతి చక్రంలో గూడా జన్మ తీసుకుంటూనే ఉంటుందంట. మరి ఆత్మ జన్మ ప్రణాళికలు తీసుకొని, మరి పూర్తి ప్రణాళికలన్నిటిని గూడా మళ్ళీ పూర్తి చేసుకొని, ఆ స్థితుల్ని తీసుకుంటూ ఉంటుందంట. మరి మరి ఈ మూలాధార చక్రంలో ఉన్నవారు ఆత్మలు ప్రతి జన్మలో ఆత్మలు తీసుకుంటూనే ఉంటాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంటే పునరపి మరణం, పునరపి జననం అన్నట్లుగా కర్మలు చేస్తూనే ఉంటాయి. మళ్ళీ కర్మలను క్లీన్ చేసుకుంటూనే మళ్ళీ కర్మలు తీసుకుంటూనే ఉంటాయి. అంటే ఇది జరుగుతూనే ఉంటుంది. కర్మల్ని ప్రోగు చేసుకొని వాటిని పోగొట్టుకునే పని చేయకుండా వారు నిరంతరం కర్మల్నే ఏర్పాటు చేసుకుంటూ, నిరంతరం జన్మలు తీసుకుంటూ జరుగుతూనే ఉంటుందంట ఈ దశలో. అంటే అందుకే దీన్ని శైశవ దశ అన్నారు. ఓకేనా మాస్టర్స్? మనీ మనం ఇప్పుడు స్వాదిష్టాన చక్రంలో ఏమవుతుందో చూద్దాము. స్వాదిష్టాన చక్రం దేనికి సింబాలిజం అంటే రజోగుణం అంట ఇది. రజోగుణ జన్మంతో కూడుకొని ఉంటారు. అంటే ఇది మనసు స్థాయిలో ఉంటుంది. మనసు యొక్క ఆధిపత్యంలోనే ఉంటుంది. అంటే మనసు యొక్క ఆధిపత్యం అంటే మన మనసు ఎన్నెన్నో వైపరీత్యాలు చేస్తూ ఉంటుంది. ఎన్నో ఆలోచనలు అసలు ఒక ఆలోచనకి ఒక ఆలోచన సంబంధం లేకుండా ఎంతో అజ్ఞానవంతంగా తనకిష్టం వచ్చినట్లుగా ఎలా ఉండాలి అంటే ఒక నియంత్రణ లేకుండా అనే విధంగా మనసు పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటాయి. ఒకసారి మంచి కావచ్చు, ఒకసారి చెడ్డ గుణం కావచ్చు. మరి రజోగుణం యొక్క లక్షణం అదే కదా మాస్టర్స్. రజోగుణానికి విచ్చలవిడితనం అంటారు చూసారా? విచ్చలవిడితనమైన చేష్టలు, ఆలోచనలు తద్వారా వారు ఎంతో కర్మలు చేసుకొని, వారు ఇంకొక వారిని బాధిస్తూ ఎన్నో కర్మలు పోగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఈ మనసు యొక్క ఆధిపత్యంలో ఉండేదే రజోగుణం. మనసుకి, రజోగుణానికి అలా సంబంధ బాంధవ్యాలు ఉంటాయన్నమాట. అయితే నేను అనే భావనలు నాకు పూర్తిగా గుర్తింపు ఉండాలని కోరుకుంటాయంట అవి. ఎంతసేపటికి నేనే చేశాను, అంతా నాదే, నా వల్లే అంతా, నాకెవరూ తిరుగులేరు, నాకు నేనే సాటి అని వాళ్ళంతట వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు. అయితే అదుపు చేసుకునే ప్రయత్నంలో మాత్రం అసలు ఉండనే ఉండరు. మనసు ఏం చేస్తే అది చేస్తుంది. ఏ విధంగా ఉండాలి అంటే ఆ విధంగా ఉంటుంది. ప్రతిష్టల కోసం అని చెప్పి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది మాస్టర్స్. అయితే గొప్పలు చెప్పుకోవడము, అందరిని ఆకర్షించే ప్రయత్నం. నేను చాలా మంచి పనులు చేస్తున్నాను. నన్నందరూ గమనించండి. నేను చాలా అందంగా ఉన్నాను. నన్నందరూ చూడండి. నన్ను మెచ్చుకోండి. నా నగలేంటి? నా బట్టలేంటి? నా అందమేంటి? నన్నే చూడండి. నన్నే పొగడండి. అని కీర్తి ప్రతిష్టలతో నిరంతరం వాళ్ళు కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు నిద్ర లెగిస్తే ఆలస్యం, రాత్రి మొదలుకునే వరకు, రాత్రి చివరాంతరం వరకు ఈ ప్రతి క్షణాన్ని అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మరి నేను అనే వాళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టదు. వాళ్ళ మనస్సు యొక్క శాంతిలో ఉండదు. మనసు వాళ్ళ ఆధీనంలో ఉండదు. నిరంతరం గూడా ఎంతో అజ్ఞానవంతమైన చర్యలతో వాళ్ళు కూరుకొని చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పుణ్యకర్మలు చేసినప్పటికీ, నేనే గొప్ప, నేనే కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కోసం వాళ్ళకి ఉద్యోగాలిచ్చాను, వాళ్ళకి అన్నప్రసాదం పెట్టాను, బట్టలిచ్చాను. ఉన్నతమైన ఉద్యోగాలు నేను వాళ్ళకి సహాయం చేశాను. అన్ని సహాయాల ద్వారా నన్ను పొగడండి. వేనోళ్ళ నన్ను పొగడండి. ఎంత సేపటికి పొగడ్తల కోసం, కీర్తివాంఛల కోసము వెంపర్లాడుతూ ఉండడమే వాళ్ళ యొక్క సహజమైన లక్ష్యము. రజోగుణంలో ఉన్నవారు ఈ రకమైన విధానాలతో గుణాలతో ఉంటారనమాట. ఈ రజోగుణం అనేది స్వాదిష్టాన యొక్క జన్మల్లో ఉంటుంది. అందువల్ల స్థితి తర్వాత కొంత స్థితి ఎదుగుదల వైపు ప్రయాణించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రయాణం కూడా చేస్తుంది గానీ ఎదుగుదల వైపుకి. కానీ ఆ ప్రయాణం అనేది సఫలం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు నేను అనే భావనతోని నిండుకొని ఉంటారు. ఎందుకంటే ప్రతిఫలం ఆశించకుండా చేయని కర్మ ఎన్ని కర్మలు చేసినా కూడా వ్యర్థమే. నీవు హృదయంతో చేస్తే నిర్మలమైన హృదయంతోనే ఏ దాన ధర్మమైనా చేసినా అది సఫలీకృతం అవుతుందే తప్ప నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఇవేం చేసినా నీ కీర్తి ప్రతిష్టలు భూలోకంలో తాత్కాలికంగా వస్తాయే తప్ప, నీకు ఏమాత్రం అవి ఉపయోగపడవు.
ఎందుకంటే నువ్వు భూలోకంలో నువ్వు ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నా, పైలోకాలకు వెళ్ళిన తర్వాత నీకు కీర్తి ప్రతిష్టలు ఎంత మాత్రం నీకేమి వర్తించవు. నువ్వు నిమ్న లోకాల్లోకి పడిపోతావు అని చెప్తున్నారు. మరి నిమ్న లోకాల్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుంది? రాళ్ళు, రప్పలు, నీరు, క్రిమికీటకాలు మన మీద పాకుతూ ఉంటాయి. ఇట్లాంటి ఎన్నో అంధకారాల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. వారికి ఏమి జరుగుతుంది? ఎలా ఉండాలి? ఏమీ పాలుపోదు. ఎటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతారు. కానీ వాళ్ళు భూలోకంలో ఉండగా వాళ్ళేమనుకుంటారు? నేను చాలా ఉన్నతమైన గొప్ప పనులు చేశాను. చాలా హ్మ్, స్ చాలా చాలా సహాయాలు చేశాను. విరాళాలిచ్చాను. అని నేను ఖచ్చితంగా నాకు స్వర్గమే ప్రాప్తిస్తుంది అనే ఒక స్వార్థంతోనే ప్రతి పని చేస్తారే తప్ప, అందువల్ల వాళ్ళేంటి నేను స్వర్గప్రాప్తే వస్తదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. కానీ పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఇది కాదు నా యొక్క లక్ష్యము అని వాళ్ళకి తెలుస్తుందనమాట. అప్పుడైతే ఏమంటారు ఒక ఒక వ్యక్తి ఉన్నారు. దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. మనం స్వాదిష్టాన జన్మలో రజోగుణంతో ఉన్న అతను ఎటువంటి స్థితిని పొందుతాడో మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా. అయితే ఒక వ్యక్తి సతీష్ అనే వ్యక్తి అనుకుందాము. అతను ఏం చేస్తారు భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో పుణ్యకర్మలు చేస్తారు. మరి దాన ధర్మాదులు అన్నీ చేస్తారు. కానీ ఎన్ని చేసినా కూడా అతనికి ప్రతిఫలం దక్కదు. ఎందువల్లంటే భూలోకంలో అతను ఎంతోమంది కీర్తిస్తారు, పొగుడుతారు, దండలు పెడతారు, విగ్రహాలు కూడా కట్టిస్తారు కొంతమందైతే. అయితే ఇంక దానివల్ల వాళ్ళు నాకింక గ్యారంటీ స్వర్గం రావటం అని చెప్పనేది వాళ్ళు భావిస్తూ ఉంటారు. సరే ఏమవుతుంది? అతను పైలోకాలకు వెళ్ళిన తర్వాత నిమ్న లోకాల్లోకి చేరిపోతాడు. నిమ్న లోకాల్లో చేరిపోయిన తర్వాత వాళ్ళకర్థమవుతది. ఏంటి నేనెక్కడున్నాను? నాకేమి కనిపించటం లేదేంటి? అంతా చిమ్మ చీకటిగా ఉందేంటి? అసలు ఏ దారి దిక్కు తోచటం లేదేంటి? అసలు నేనెక్కడికొచ్చేసాను? నాకేం తెలియటం లేదు. నాకెవరైనా సహాయం చేయగలరా? నేనెవరైనా సహాయం కోరదామన్నా కూడా నాకెవరు కనబడట్లేదేంటని ఒక దిక్కు తోచని స్థితిలో మన వాళ్ళు పడిపోతారనమాట. అప్పుడు వాళ్ళకేం తెలుస్తారంటే పైలోక వాసులు, నీవు ఈ యొక్క కర్మలు చేస్తూ ఉండటం ద్వారా నువ్వు భూలోకంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు చెందినా కూడా, నువ్వు పైలోకాల్లో వాటినేమి నువ్వు స్వర్గ ప్రాప్తిని నువ్వు పొందలేవు. ఎందుకంటే నువ్వు ఒక స్వార్థంతోనే నువ్వు చేసావు ఈ పనులన్నీ కూడా. ఈ స్వార్థ గుణాలతో నువ్వెన్ని చేసినా కూడా ఉపయోగమే లేదు. నీకు కింద ఎవరైతే నీకు విగ్రహం కట్టి, నీకు గుడి కట్టారో, ఆ గుడి మెట్ల ముందే నువ్వు కూర్చొని, అడుక్కొని, జీవించి, ఈ జన్మంతా నీ కర్మను తీర్చుకొని, జ్ఞానాన్ని పొందిన తర్వాత నువ్వు పైలోకాలకి వస్తావు. అలా అయితేనే నువ్వు పై ఆవరణలోకి వెళ్ళగలవు. అని జెప్పి అతను చెప్తాడనమాట. వీళ్ళీ పైనున్న సదాత్మలు చెప్తారు. అయ్యో! నేను చేసిన దానాలన్నీ అయితే వృధాయేనా? అయ్యో! నేనెంతో ఆశపడ్డానే స్వర్గలోక ప్రాప్తి వస్తుందని. ఎంత తప్పు చేశాను, ఎంత నేరం చేశాను. నా యొక్క అజ్ఞానంలో పడిపోయి నా సమయాన్నంతా, నా జన్మనంతా వృధా చేసుకున్నానే అని భావించి అతనెంతో కృంగిపోతాడనమాట. కానీ ఏం ఉపయోగం లేదు. ఎంత ఇప్పుడు మరి పశ్చాత్తాపం పొందినా గూడా ఏం ఉపయోగము లేదనమాట. సో, మళ్ళీ అతనేం చేస్తాడు కింద లోకాలకి వచ్చి, భూలోకంలోకి వచ్చి, అతని కోసం కట్టించిన గుడి మెట్ల ముందే అడుక్కొని ఒక జన్మంతా కూడా ఇంకా అడుక్కునే సమయంలో అతని కర్మలన్నిటిని, అతని యొక్క అహంకారాలన్నిటిని గుర్తు చేసుకొని, అయ్యో! ఈ అహంకారాలు నేను కడుపు పడి కొట్టుకుపోయానే అని బాధించి, సరే చేసేదేమి లేదు. నేను మరి ఇప్పుడన్నా అజ్ఞానం తెచ్చుకుపోతే ఇంకా నిమ్న స్థాయిలో పడిపోతానని జ్ఞప్తికి తీసుకొచ్చుకొని మరి కర్మలన్నిటిని తీసుకొని పైలోకాలకు వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు అతనికి స్వర్గప్రాప్తి జరుగుతుందనమాట. అందువల్ల మనం ఎవ్వరం కూడా ఏ పని చేసినా కూడా కీర్తి వాంఛల కోసమో ఎవ్వరం చేయకూడదు. స్వర్గప్రాప్తి కోసమో అని ఎవరు చేయకూడదు. నన్నెవరో పొగడాలనో, నాకేదో గుళ్ళు కట్టించాలనో, నాకేదో మెడలో దండేసి దండం పెట్టాలనో అనేది ఏ రకంగాను ప్రయత్నించకూడదు. ఇదంతా కూడా రజోగుణానికి సంబంధించినది. అంటే స్వాదిష్టాన చక్రంలో ఉన్న గుణాలనమాట ఇవన్నీ కూడా. సో, మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కర్మలను ప్రోగు చేసుకోకుండా ఉండాలంటే రజోగుణానికి దూరంగా ఉంటూ, మన స్వాదిష్టాన చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ, ఇటువంటి గుణాలతో మనం సద్గుణ గుణాలతోటి విరాజిల్లుతూ ఉందామని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అప్పుడు జన్మల్లో మనం తీసుకునే జన్మలకి మనం జ్ఞానంతో ఉండబట్టి కర్మల్ని తక్కువగా ప్రోగు వేసుకుంటూ, మనం తీసుకునే జన్మల్ని తక్కువ చేసుకుంటూ ఉండొచ్చనమాట. మనం తెలుసుకోవాల్సింది ఇది. స్వాదిష్టాన జన్మ యొక్క విశేషం ఇదనమాట. అయితే మరి ఇప్పుడు మనం మణిపూర చక్రం వైపు మనం తెలుసుకుందాము. మణిపూరక చక్రం ఏంటంటే సాత్విక గుణం ఉంటుంది దీంట్లో వీళ్ళకి. సాత్విక గుణాల్లో ఉంటారు.
అయితే బుద్ధి ప్రాధాన్యతకి వీళ్ళు ఎక్కువగా విలువిస్తారు. మరి ఆత్మ వైపు క ఈ ఆత్మ కళల వైపు మొగ్గు బాగా చూపిస్తుంది. అంటే ఫైన్ ఆర్ట్స్ అంటారు చూసారా? భరతనాట్యము, సంగీతము, పాటలు, మరి చిత్రలేఖనము ఇట్లా ఎన్నో ఉంటాయి ఆర్ట్స్ అంటే. అటువంటి గుణాల వైపు వీళ్ళు ఎంతో రాణిస్తూ ఉంటారంట వాళ్ళ యొక్క టాలెంట్‌ని. అదే అంటే డాక్టర్ గావచ్చు, ఇంజినీర్ కావచ్చు, క్రికెటర్ కావచ్చు, డాన్సర్, సింగర్ ఎవరు ఏ దశ నుంచి వస్తారో ఆ బుద్ధికి ఎదుగుతూ ఉంటారనమాట. అయితే జన్మలు మారుతున్న కొద్దీ ఆత్మ స్థితిగతులు ఎదుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఏదో ఒక మంచి స్థితిని కలిగి ఉంటాయి వీరు. అయితే మణిపూరక స్థితిలో వీళ్ళు పుస్తకాలు బాగా చదువుతారంట. అంటే ఈ స్థితిలో ఉన్నవారు బాగా పుస్తక పఠనం, స్వాధ్యాయం బాగా చేసి, వీరు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుతూ, ఒక టీచింగ్ ఫీల్డ్‌లో కావచ్చు, ఒక గురువు స్థానంలో ఉండి కావచ్చు, ఒక గురుకులాల్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచడం ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధిని పెంపొందించుకోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి స్వాధ్యాయం ద్వారా మనం ఏం పొందుతాం మాస్టర్స్? మరి ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతోమంది గురుమండలి మనందరి కోసం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని ఎన్నో బుక్స్‌ని రచించడం జరుగుతుంది మరి. ఆ బుక్స్‌లన్నింటిని మరి చదవాలి కదా! చదివితేనే కదా మనకు జ్ఞానం వస్తుంది. సో, ఈ స్వాధ్యాయం ద్వారా మనం అందరం కూడా జ్ఞానాన్ని సముపార్జించుకునే పనిలో ఉండాలనమాట. మనందరం ఆ రకంగా మన యొక్క విద్యల్ని పెంపొందించుకుంటూ పని చేయాలి స్వాధ్యాయం ద్వారా. అయితే పాండిత్యం పెంచుకుంటారు గానీ ఆచరణ ఉండదంట వీళ్ళకి. ఎందుకంటే మేము సాత్వికంలో ఉన్నాం కదా! మేము మంచివాళ్ళం కదా! చక్కగా స్వాధ్యాయం చేస్తున్నాం కదా! జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాం కదా! అందరికీ కూడా మనకు జ్ఞానం పంచుతూ ఉన్నాం గదా! ఇంకా అంతకంటే ఏం చేయాలి అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఇక్కడే ఉంది కీలకం. ఆచరణ లేనిది ఎంత పండితులైనా సరే, ఎంత విద్యావంతులైనా సరే ఏమి మాత్రము వారికది ఆ ఫలితం అనేది దక్కదనమాట. ఎందుకంటే ఎన్నో మంచి మార్గాలు చెప్తాం. ఎన్నో మంచి విషయాల గురించి చెప్తాము. ఇవి ఆచరించాలి, ఇవి చెయ్యాలి, ఈ పుణ్యకర్మలు చెయ్యాలి, మన వాక్క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవాలి, మన మానసిక క్షేత్రాన్ని మనం మలినం లేకుండా మనం మనలోని పరివర్తనను తీసుకొచ్చుకోవాలి. మన యొక్క మనోభావాల్ని సరికాని విధంగా ఉంటే సరైన విధంగా మనం మార్పు చెందుకోవాలి. ఇట్లా ఎన్నెన్నో మనలోని పరివర్తన మరి చెందుతూ ఉండాలి. మన యొక్క ప్రవర్తనలో మార్పు ఉండాలి. ఎవరికైతే మనం ఏదైనా సలహా ఇస్తామో, అది మనం చేస్తున్నామా? అది మనం పాటిస్తున్నామా? ఇది మంచి, అది మంచి అని చెప్తున్నాము. మరి ఆ మంచిలో మనం ఉన్నామా? ఆ గుణంలో మనం ఉన్నామా? అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండడం ద్వారానే ఆ యొక్క జ్ఞానం మనకు అబ్బిందా లేదా అని మనకు అర్థమవుతూ ఉంది. ఎందువల్ల ఎంత పండితులైనా సరే వారికెంతో జ్ఞానం తెలుసు. కానీ పాటించరు. ఆ పాటించకపోవడం వల్ల వాళ్ళకది తెలుసు కానీ ఆచరణలో లేనప్పుడు వాళ్ళకి ఏ ప్రతిఫలం కూడా అందదనమాట. అందువల్ల ఆచరించుకుంటూ ఉండే గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. అయితే చెప్పేటప్పుడు వారికి అర్థమవుతూ ఉంటుంది. ఇట్లా స్వాధ్యాయం ద్వారా చెప్తూ ఉండగా ఎందుకంటే చెప్పేవాళ్ళందరూ కూడా పరిపూర్ణమైన జ్ఞానవంతులని చెప్పి అనుకోకూడదా? అనుకోవడానికి లేదు మాస్టర్స్. ఎందుకంటే వారిలో కూడా తెలియని అజ్ఞానం దాగి ఉంటుంది. ఇలా అందరికి స్వాధ్యాయం ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండడం వల్ల ఓకే. మనం పంచుతూ ఉన్నాం జ్ఞానాన్ని. మనం ఉన్నామా అని తెలియకుండానే కొంతకాలానికైనా సరే మనకి అది అర్థమయ్యే రకంగా మన మనసులో మన అంతరంగంలో ఎరుకలోకి వస్తుందనమాట. ఎరుకలోకి రావడం ద్వారా మనము ఏ స్థితిలో ఉన్నామని మనం తెలుసుకోవచ్చు. మన యొక్క ఆత్మస్థితులేంటి అని మనం తెలుసుకోవచ్చనమాట. అయితే నెమ్మదిగా మనం మౌన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. తెలుసుకున్న కొద్దీ. ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుతూ, ఒక్క మాట మాట్లాడినా అది ఎంతో జ్ఞానవంతంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్పని అటువంటి స్థాయికి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. మౌన స్థాయిలోకి వెళ్తాం. మౌన స్థాయిలోకి వెళ్ళటం అంటే పూర్తి మౌనం కాదు మాస్టర్స్. ఎప్పుడు ఏ రకంగా, ఏ సందర్భంలో, ఏ రకంగా మాట్లాడితే అది బావుంటుంది. అంతేగాని మాట్లాడాల్సిన సందర్భంలో మౌనంగా ఉండాల్సిన సందర్భంలో మాట్లాడుతూ ఉండడం అనేది సరికాని విధానం అది. అది కాదు మాస్టర్ చెప్పిందంటే. మౌనం అంటే అంతరంగిక మౌనం ఉండాలే గాని మాటలతో కూడిన మౌనం అనేది అది కూడా అవసరమే. కానీ ఈ స్థితికి మనం రావాలి అని చెప్పి మనకి తెలియపరుస్తున్నారు మన మాస్టర్స్. అయితే మనము మరి ఇయన్నీ గూడా మనం ఆహ్వానించుకుంటున్నామా? నిరంతరం మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మన యొక్క మణిపూర చక్రాన్ని, సాత్విక గుణాన్ని మనం వృధా చేసుకోకూడదు మరి. మరి ఎన్ని బుక్స్ చదవడం అంటే చిన్న విషయమా? అంతమందికి టీచింగ్ చేయడం అంటే చిన్న విషయమా? మరి సాత్విక గుణంలో ఉండాలంటే ఎంత చిన్న విషయమా? అన్నీ గూడా పెద్ద విషయాలే. జ్ఞానవంతమైన విషయాలే.
కానీ ఈ జ్ఞానాన్ని మనం నిరంతరం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అది జారవిడుచుకునే ప్రయత్నం చేయకూడదు కాబట్టి, ఆచరణ ద్వారా ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, మనం ఈ మణిపూరక చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ, మన సాత్విక గుణాలని నిలుపుకోవాలి అని మనకి తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే అనాహత చక్రం గురించి చెప్పుకుందాం. అన అంటే శబ్దం. హతం అంటే శబ్దం లేకుండా ఉండటం అన్నమాట. అనాహత చక్రం అంటే నిశ్శబ్ద చక్రం అని అర్థం. వీరు శుద్ధ సాత్వికంలో ఉంటారు. శుద్ధ సాత్వికం అంటే సాత్వికంలో కంటే ఇంకా శుద్ధ సాత్వికం. అంటే ఆచరణాత్మక సాత్వికం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే వీరు ఏ పనులు చేసుకుంటూ ఉన్నా కూడా 150 జన్మలు కనీసం దాటి వచ్చిన స్థితితో వీళ్ళని పోలుస్తారంట. ఈ జ్ఞానవంతులు ఈ అతి శుద్ధ సాత్వికలో ఉండేవాళ్ళు 150 జన్మలు సుమారు దాటిన వాళ్ళే ఆ స్థితిలో ఉంటారని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. మనం చాలా మందిని చూస్తుంటాం. ఎంత సాత్వికంగా ఉంటారో, ఆవిడని చూస్తే మనకి చేతులారా దండం పెట్టాలని అనిపిస్తోంది. ఎంత దేవత, ఎంత కరుణామయి, ఎంత ప్రేమమూర్తి ఆవిడ. అది జెండర్ ఏం లేదు. మన పురుషుడైనా, స్త్రీ అయినా సరే, ఆ శుద్ధ సాత్వికానికి గుణానికి సంబంధించిన వ్యక్తే అయ్యుంటారు కానీ, అక్కడ స్త్రీ లింగ భేదం అనేది ఉండదనమాట ఆ గుణానికి. సో, అటువంటి జన్మలు కల వ్యక్తులని మనం శుద్ధ సాత్వికులు అని చెప్పి మనం అంటామనమాట. అయితే వారు అన్నీ తెలుసుకొని ఏ విధంగా తెలియని వారిలాగా ఉంటారంట. వాళ్ళెలా ఉంటారంటే అంత జ్ఞానం వాళ్ళకి తెలుసు. కానీ ఏమీ తెలియని అజ్ఞానుల్లాగా ఉన్నట్టుగా కనబడతారంట. ఎందుకంటే వారికి అవసరమైన చోట మాత్రమే వాళ్ళ యొక్క గళాన్ని విప్పి, ఆ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు నోరు తెరుస్తారంట. లేదంటే ఈలోపు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళకేం తెలీదేమో, వీళ్ళు అజ్ఞానులేమో, వీళ్ళసలు నోరు తెరిచి మాట్లాడనే మాట్లాడట్లేదు, ఎప్పుడు మౌనంగా ఉంటారు అని చెప్పి అనుకుంటారంట. వీళ్ళకి తెలీక. నిజంగా అంతరంగిక మౌనం ఉన్నవారు ఎటువంటి పొగడ్తలకి గానీ, ఎటువంటి కీర్తి ప్రతిష్టలకు కానీ వాళ్ళెవ్వరూ గూడా లొంగరు. అది మనం తెలుసుకోవాలనమాట. ఎందుకంటే అంటారు కదా! ఆహ్, హ్మ్. ఉన్నమ్మేమో అణిగణిగి ఉంటుంది. లేనమ్మేమో ఎగిరెగిరి పడుతుందని విస్తరాకు గురించి చెప్తారు గదా! అన్నీ ఉన్న విస్తరేమో అణిగి ఉంటుంది. ఏమి లేని విస్తర ఎగిరెగిరి పడుతుందన్నట్లుగా అరాకొర జ్ఞానం ఉన్నవాళ్ళేమో మాకే అంతా తెలుసు. మేమే అంతా చెప్తున్నాం. మా ద్వారానే అంతా ఉద్ధరింపబడుతుందని జెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అదే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు, ఆచరణాత్మకంగా కలిగిన వారు, వారు పూర్తి జ్ఞానంతో, పూర్తి మౌనంతో, అంతరంగిక మౌనంతో వారికి అవసరమైనప్పుడు మాత్రమే వారు మాట్లాడి, వాళ్ళ యొక్క శుద్ధ సాత్విక గుణానికి న్యాయం చేకూరుస్తూ ఉంటారనమాట. వాళ్ళ సహజమైన గుణం అది. అట్లా శుద్ధ సాత్వికులనేవాళ్ళు. అనాహత చక్రం ద్వారా ఈ శుద్ధ సాత్విక గుణాన్ని మనకి తెలియపరుస్తున్నారు. అయితే ఏమీ తెలియని వారే అన్నీ తెలిసినట్టుగా వాగుతూ ఉంటారు అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా! అన్నీ ఉన్న ఆమె అణిగణిగి ఉంటుంది. ఏమి లేనని ఎగిరెగిరి పడతారంటూ, మనం కూడా మన జీవితంలో మనం అలాంటి భూమండలంలో అటువంటి గుణాలు కలవారే ఎక్కువ శాతం ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే మనం ఆ ఎక్కువ శాతం ఉన్నవారే మనం తెలుసుకోవాలి. ఎక్కువ శాతం ఉన్నవారంటే ఎవరు? ఏమి అరాకొర జ్ఞానం ఉన్నవారే మాకే అంతా తెలుసనే జ్ఞానం వాళ్ళే ఎక్కువ శాతం మందుంటారు. అది మనం తెలుసుకుంటూ ఉందాము. ఇది సాత్విక గుణాలు అహంకారంతో ఉంటారు. వీరు ఎవరి జోలికి కూడా వెళ్లరనమాట. తమో గుణం, బద్ధకంతో కూడా ఉండరు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారనమాట. నాలో ఏదో గొప్పతనం ఉంది. నన్నందరూ కూడా పొగడాలి. ఉన్నత శక్తులన్నిటిని నేను ఉపయోగించి అందరిలో గొప్పగా ఉండాలి అని ఎవ్వరు కూడా అసలు భావించరు ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు. మరి ఈ అనాహతంలో శుద్ధము, అశుద్ధము ఏవీ ఉండవు. 2 కూడా ఒకటే స్థాయి, ఒకటే కిందకి ఉంటుందన్నమాట. మౌన స్థాయిలో ఉంటారు. అంటే అదే అనుకున్నాం కదా! మౌన స్థాయి అంటే అంతరంగిక మౌన స్థాయిలో ఉంటారనమాట. వారు ఎటువంటి కీర్తి ప్రతిష్టలకి కూడా సిద్ధపడరు. అనుకూలంగా ఉండరు. వాళ్ళకవన్నీ కూడా ఇష్టపడరు. మౌనం, 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 మౌనం. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. ఈ స్థితిలోనే వారు విరాజిల్లుతూ ఉంటారని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. ఇక విశుద్ధ చక్రం గురించి చెప్పుకుందాం. మరి విశుద్ధ చక్రంలో అంటే శుద్ధము ద్వారా తనలోని నైపుణ్యాలను వెలికి తీసి అందరికీ సహాయం చేస్తూ ఉంటారంట. వాళ్ళలోని నైపుణ్యాలన్నిటిని గూడా అందరికీ అంటే వాక్క్షేత్రం శుద్ధిపడుతుంది బాగా. మన వాక్క్షేత్రం ద్వారా మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటారని జెప్పి తెలియపరుస్తున్నారు.
విశుద్ధి చక్రం ద్వారా. అయితే ఇప్పటికీ అన్ని స్వార్థాలతో నిండి ఉన్న జన్మలు తీసుకుంటూ వచ్చి, ఇప్ దాటుకుంటూ వచ్చి, ఇప్పుడు కొంచెం పరులకు సహాయం చేపడే మానసిక స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు అన్ని జన్మలు గత జన్మలన్నిటిని గూడా శుద్ధి చేసుకుంటూ వచ్చి, ఈ విశుద్ధి చక్రంలోకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వాక్క్షేత్రాన్ని శుద్ధిపరుచుకుంటూ, నలుగురికి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచే ప్రయత్నానికి ఈ జన్మలోకి రావడం జరుగుతుందనమాట. విశుద్ధి చక్రంలోకి రావడం జరుగుతుంది. అందువల్ల వారు ధ్యానం ద్వారా, పుణ్యం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఈ స్థాయిల్లో మంచిగా స్థితుల్ని ఏర్పరచుకొని, మరి పుణ్యం చేసి ఇప్పటిదాకా చేసిన పాపాలను కడగవేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. మరి వారు గూడా ఎన్నో జన్మలు దాటుకుంటూ వచ్చారంటే పాపకర్మలు వారు చేసే ఉంటారు. వారు గూడా వాటిని దగ్ధం చేసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. అయితే ప్రాపంచిక పుణ్యాలు చేస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! మన కీర్తి ప్రతిష్టల కోసమే వాళ్ళందరూ దానాలు చేస్తూ ఉంటారని. ఇందులో వాళ్ళు గూడా వాళ్ళకి వాక్‌శుద్ధి అయితే జరుగుతుంది గానీ, కీర్తి ప్రతిష్టల వాంఛ వీరికి కూడా ఉంటుందని చెప్తున్నారనమాట. బియ్యము, గుడులు కట్టించడాలు, కర్మ ప్రక్షాళన చేసుకోవడాలు, పుణ్యాలు చేయటాలు అన్నీ వీళ్ళు గూడా చేస్తూ ఉంటారు. అయితే కర్మ ప్రక్షాళన చేసుకున్న తర్వాత 250 జన్మలు నిండుకుంటాయంట. అంటే 250 జన్మలు తొలగించుకుంటారంట కర్మలన్నిటిని గూడా. ఈ విశుద్ధి చక్రంలో ఉన్నవారు. అంటే వారి యొక్క సమయాన్ని వీళ్ళు ఒక్క క్షణం కూడా వృధా చేయరు మాస్టర్స్. ప్రతి చక్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆ గుణాలు ఏవైతే గుణాలు మనం చెప్పుకుంటూ ఉన్నామో అవన్నిటిని కూడా శుద్ధం చేసుకొని నెక్స్ట్ జన్మలకి ఎన్ని కర్మలు తొలగించుకొని వెళ్ళాలని చెప్పి వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట నిరంతరం. ఇప్పుడు వీళ్ళు ధ్యాన సాధన, జ్ఞాన స్థాయిలు బాగా పెంచుకుంటారు. అసలు నేనేంటి? ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం బాగా చేస్తారంట. అయితే వీళ్ళు ఈ ఒకవేళ కీర్తివాంఛలున్నప్పటికీ కర్మల ద్వారా తొలగించుకొని ఎన్నో జన్మల పాపాలు క్లియర్ చేసుకోవడం ద్వారా, ధ్యాన సాధనలు పెంచుకోవడం ద్వారా, జ్ఞాన స్థాయిల్ని వాళ్ళు బాగా పెంచుకుంటారంట. అసలు నేనేమిటి? నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? నా యొక్క లక్ష్యం ఏమిటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ముందడుగులు వేస్తూ ఉంటారంట. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. ఓకేనా మాస్టర్స్? మరి ఆజ్ఞాచక్రం గురించి మనం తెలియపరుచుకుందాం. దీన్ని గురుచక్రం అని గూడా అంటారంట. నిర్గుణం. దీంట్లో ఉండే గుణము నిర్గుణం అన్నమాట. ఆజ్ఞాచక్రంలోది. దీన్నే గురుచక్రం అని గూడా అంటారు. మరి ధ్యానంలో బాగా చేసిన సాధనలు వారికి లోపలికి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి వీరు ధ్యాన సాధన చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మన అంతరంగంలోకి ప్రయాణం చేసే స్థితిని మనం తెచ్చుకుంటాం మాస్టర్స్. తెచ్చుకోవడం ద్వారా ప్రాపంచికంలో వైరాగ్యం చెంది, వేటి మీద, ఎవరి మీద ఎటువంటి బంధాలు పెట్టుకోకుండా, కొంచెం ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా, తక్కువగా మాట్లాడుతూ, వారి యొక్క ఆత్మని పరిపూర్ణంగా తయారు చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారంట. ఈ ఈ చక్రంలో ఉన్నవారు. అయితే నేను ఒక చైతన్య పదార్థాన్ని, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి విశుద్ధి చక్రంలో వాళ్ళ యొక్క విశుద్ధిని క్లీన్ చేసుకోవడం ద్వారా ఇంచుమించు ఆజ్ఞా చక్రంలో ఉండే స్థాయిలకి వాళ్ళు రావడం జరుగుతుంది. ఎట్లాగా? అసలు నేనేమిటి? ఎందుకు వచ్చాను ఈ భూమండలికి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాయన్నమాట. ఆజ్ఞా చక్రం ద్వారా వరకు వీళ్ళొచ్చేస్తారన్నమాట. ఈ ఆజ్ఞా చక్రంలోకొచ్చిన తర్వాత వీరు పైలోక వాసులేంటి? అసలు మనం భూమి మీదకి ఏ లక్ష్యంతో వచ్చాము? కర్మలు తొలగించుకోవడం కోసం వచ్చామా? ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడం కోసం వచ్చామా? మరి మరణం తర్వాత కూడా జననం ఉంటుందా? అసల ఆ యొక్క ఆత్మలోకాలు ఉంటాయా? ఆత్మలోకాల వాళ్ళు ఎలా ఉంటారు? అనే విషయాలన్నిటిని గూడా వీళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. మరి వారి యొక్క గురువుల దగ్గర గూడా వాళ్ళు ఈ విషయ జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారనమాట. వీరి యొక్క జన్మలో ఈ యొక్క చక్రంలో వీరు చేసే పనులు ఈ రకంగా ఉంటాయి. అయితే అందరూ కూడా కొంతకాలం తర్వాత అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులుగానే మారుతూ ఉంటారు. అయితే ఈ ఆత్మకి చావనేదుండదు. శరీరాలు మారుతూ ఉంటే శరీరాలు ఎన్నో మన బట్టలు విడిచి ఇంకో బట్టలు వేసుకున్నట్లే వాటికి గూడా శరీరంలో ఆత్మలో శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఆత్మే నిరంతరం ఆహ్, స
నిరంతరం ఉండేది. ఆత్మే సత్యము. మనమందరం గూడా ఆత్మ పదార్థాలమే గాని శరీరధారులం కాదు అని మనం తెలుసుకుంటూ ఉంటాము. ఈ తెలుసుకునే క్రమంలో బ్రహ్మజ్ఞాని అవుతాడు. అంతా పరమాత్మ స్వరూపమే అని అతనికి విదితమవుతూ ఉంటుంది. అంతటా భగవత్ స్వరూపుడే అవుతారు అని భగవత్ స్వరూపాలే అవుతారు అని అనుకుంటారు. ఇందులో కూడా సేవలుంటాయి. కానీ ఇవి ప్రాపంచికంగా సంబంధించినవి ఉంటాయన్నమాట. అయితే ఏమంటారంటే క్రమంగా బ్రహ్మజ్ఞాని అవుతాడు. బ్రహ్మజ్ఞాని అంటే ఏంటి మాస్టర్స్? మనం ప్రాపంచికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. మరి మన ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు, మన కుటుంబాల ద్వారా కావచ్చు ఎన్నో అవమానాలు మనం తీసుకుంటూ ఉంటాం. వాటన్నింటిని కూడా సంభావనతో తీసుకొని కుంగిపోకుండా మరి సంతోషం వస్తే పొంగిపోకుండా, దుఃఖమొస్తే కుంగిపోకుండా ఉండే స్థాయిలో వీరుంటారనమాట. మరి ఆనంద భగవత్ స్వరూపులే అనుకుంటాం. అందరం నిత్య ఆత్మ స్వరూపులమే అని చెప్పని ఆనంద స్వరూపులమే అంటే, ఇక మనం దేనికైనా సరే ఆనందమే ఆనందమే ఉంటుంది మనకి. బాధ ఆనందమే, దుఃఖము ఆనందమే. ఏదైనా సరే సమపాళ్ళలో తీసుకునే వ్యక్తే యోగి అంటారు. మనందరిలో కూడా యోగి తత్వాలు మనం పొంది ఉంటాము. యోగి తత్వం అంటే ఏ విషయాన్నైనా సరే ఒకటేలాగా తీసుకోగలిగే వ్యక్తే యోగి. దుఃఖాల్లోనూ, సుఖాల్లోనూ ఒకటే సమభావంలో ఉండేవారే యోగి. ఆత్మస్వరూపులు, భగవత్ స్వరూపులు అని జెప్పి పిలువబడుతూ ఉంటాం మనందరం కూడా. ఈ ఆజ్ఞా చక్రంలో, ఈ గురు చక్రంలో నిర్గుణ స్థాయిలో ఉంటాం. అంటే ఈ నిర్గుణ స్థాయిని మనం చివర చెప్పుకున్నాం గదా! మనందరం కూడా యోగీశ్వరులుగా తయారవుతామంటే, నిర్గుణంగా తయారవుతాము అని అర్థం అన్నమాట. ఇందులో ఎటువంటి గుణము లేకుండా ఆహ్, ఏది మనం అంటుకోకుండా సహజంగా ఉంటాము. నిర్గుణం అంటే సహజంగా ఎటువంటి గుణాలు లేకుండా ఉండడం అనేది నిర్గుణం అంటారనమాట. అదే గదా! ఇప్పుడు మనం భగవత్ స్వరూపులే అని చెప్పుకున్నాం కదా! యోగీశ్వరులు మనం అందరం తద్వారా మనం మన నిర్గుణంలో ఉన్నామో లేదో అని మనం చూసుకుందాం. వీళ్ళే నిర్గుణం అని అంటారన్నమాట. ప్రాపంచికంలో ఉన్నా కూడా వీళ్ళకి అవేమి అంటవు. సహజంగా చేసుకుంటూ వెళ్తారే గానీ, ఆ ప్రాపంచికంలో ఉండే ఆ యొక్క విషయాలని ఎవరు కూడా అంటుకోరనమాట. అలా సహజంగా వారి యొక్క కర్మలు చేసుకుంటూ వెళ్తారు నిర్గుణంగా. అది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆజ్ఞా చక్రంలో. అయితే ఇప్పుడు మనం సహస్రార చక్రంలో గురించి మనం తెలుసుకుందాం. అసలు గురువు అంటే అర్ధనారీశ్వర శక్తి అంటారు. అయితే మన శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. 4 తత్వాలు 24 తత్వాలుంటాయి. మరి ఈ తత్వాలను ధ్యానం ద్వారా స్వీకరించి మనం నిలుపుకుంటూ ఉండాలి. నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆధ్యాత్మిక అహంకారం లేకుండా ఉన్న వాళ్ళకి మేము వేరే అనుకుంటాం. అది కాదే కాదు. మేము ధ్యానులం. వారు ప్రాపంచికం అని వేరేగా చూస్తారు. అలా వేరేగా చూడకుండా అందరం కూడా దివ్యాత్మ స్వరూపులమే. అందరూ కూడా జ్ఞాన స్వరూపులే అని అందరూ కూడా ఎటువంటి జ్ఞాన సాధనలు చేయటం ద్వారా అందరం గూడా ఒక ఉన్నతమైన ఆవరణలో గల వ్యక్తులుగా మనం తీర్చిదిద్దపడతాము అని మనకి తెలియపరుస్తున్నారు. అయితే సేవా తత్పరత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. బాగా ఉంటుంది సేవా తత్పరత. మరి సేవా గుణము ఇది ఆధ్యాత్మిక సేవ. ఏమీ ఆశించకుండా, ఫలాపేక్ష లేకుండా మనం సహా మనం సహాయాలు చేస్తూ ఉంటాం. ఈ చక్రం సహస్రార చక్రం. అంటే సహస్రారాలు మనం సేవలు ఎక్కువ చేస్తుంటాం. మదర్ తెరెసా దానికి ఎగ్జాంపుల్. మరి ఆవిడ ఎంత నిస్వార్థంగా సకల సేవలు చేస్తూ, మరి గాంధీ తాత మనకెంత సేవలు చేశారు. ఆయన ఎంతో కష్టానికి, నష్టానికి ఓర్చి, మరి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అట్లాగే ఇలా ఎంతోమంది మాస్టర్స్ మన కోసమని మరి ఎంతో సేవలు చేశారు కదా! మాస్టర్ వాళ్ళందరూ కూడా సహస్రార స్థాయిలో ఉన్నవారే. అలాంటోళ్ళు అని మనం చెప్పుకుంటాము. అయితే స్వాధ్యాయము అంటే పుస్తకం చదవడమా? జీవితాన్ని చదవడమా? మనకు నిజమైన, నిత్యమైన, సత్యమైన ఆనందం మనకు ధ్యానం శక్తి వలన మాత్రమే మనకు సంప్రాప్తిస్తాయి అని మనకు మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. మనం ఈ మూడింటిలో ఇరుక్కుపోవడం అనేది జరగకూడదు. ఎంత మనం జ్ఞానవంతులమైనా కూడా, నేను గాబట్టి ఇంతలా చేస్తున్నాను. నన్ను వెతుక్కోవాలి. నన్ను నేను గొప్పగా చెప్పుకోవాలి. కర్మఫలాన్ని మానేసి ఆశించకుండా కర్మఫలాన్ని ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనం తీసుకోవాలి అనే జ్ఞానాన్ని మనం నిరంతరం పెంపొందించుకోవాలే తప్ప, అజ్ఞానంలో మనం వెనక్కి తిరిగి పడిపోకూడదు అని మనల్ని తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. అలాగే కృష్ణుడి యొక్క తల్లి వచ్చి తన అంతట తాను ఆహ్, తడుముతూ చివరికి ఆ కాళ్ళు పట్టుకొని, "నాయనా నిన్ను తిట్టాను, కొట్టాను. మా తల్లికి ఏమి చెప్పొద్దు నాయనా.
అంటే కృష్ణుడికి ఇద్దరు తల్లులుంటారు కదా! ముందు ఆయన్ని పెంచిన తల్లి, ఆమెకి తర్వాత కృష్ణుడు ఆయనే భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత, "అయ్యో! అయ్యా! నిన్ను నేను కొట్టాను, తిట్టాను, ఎంతో నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించు నాయనా. మీ కన్న తల్లి కూడా నేనిట్లా చేశా అని చెప్పి చెప్పవద్దు నాయనా" అని చెప్పి ఆయన బతిమిలాడుకుంటుందనమాట. అంటే ఇటువంటి స్థాయిలో కూడా మనం రావడం అనేది తెలుసుకోగలగాలని చెప్పి మనం తెలియబరుస్తూ ఉన్నారు. సహస్రారంలో. అందువల్ల ఆమె నిరంతరం సేవ చేసింది. సేవ చేసినా కూడా తన బిడ్డ అనే నిస్వార్థం లేకుండా తిట్టి, కొట్టి చేసింది కాబట్టి దానికి ఎటువంటి నేరము ఆపాదించబడదని చెప్పి మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే మన యొక్క గుణం ఏంటి? ఎదుటివారు మనల్ని ఏం చేసినా, ఏమి మాటలతో తూలనాడినా కూడా, ఎటువంటి చర్యలు చేసినా, మనం వారిని సాదరంగా ఆహ్వానించి ఓకే. వారి యొక్క జన్మల యొక్క కర్మఫలాల వల్ల వారు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారే కానీ, వారు కాదు అని తెలుసుకొని వారిని క్షమించి, వారిని ఉత్తమమైన మార్గాల్లో తీసుకురాగలిగే ఒక స్థితే సహస్రార స్థితి అంటారనమాట. అసలు నిర్గుణమైన స్థితి. ఆజ్ఞా చక్రము, సహస్రారము 2 గూడా నిర్గుణమైన స్థితులు. వీటినే క్రోన్ చక్ర అని గూడా అంటారంట. సహస్రార చక్రాన్ని క్రోన్ చక్ర అని గూడా అంటారు. ఈ ఆహ్, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము 2 గూడా నిర్గుణ స్థాయిల్లో ఉంటాయన్నమాట. అంటే ఏ ఫలాపేక్ష లేకుండా వీరు సేవలు చేస్తారు. ఇంకొకరికి సహాయం చేస్తారు. వాటి వల్ల వారు ఎటువంటి ప్రతిఫలాపేక్షని ఆశించరు. వారికి కీర్తికాంక్షలనేవి ఉండవు. అనే విషయాన్ని మనం అందరం గూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ తద్వారా మన సహస్రార చక్రంలో ఉన్న సహస్రార చక్రంలో మనకి ఎటువంటి ముద్రలు ఉండవు మాస్టర్స్. ఎందుకంటే ఈ ఈ చక్రాల్లో ఉండేవారు పూర్తిగా జ్ఞానవంతులుగా ఉంటారు. పూర్తి సేవా తత్పరులు కాబట్టి వారు ముద్రలు ఏర్పరచుకోరు. వారు కర్మల్ని ఏర్పరచుకోరు. వారి యొక్క జ్ఞానాన్ని ఇంకొకళ్ళు పంచుతారే తప్ప వాళ్ళకి కర్మలు ఉండవన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అందరం కూడా మనం ఈ చక్రాల్లో ఉన్న ఈ గుణాల ద్వారా మనం అందరం గూడా మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే విషయాన్ని పరిశీలించుకొని, మన యొక్క చక్రాలలో మనం ఎటువంటి గుణాలతో ఉన్నాం, ఎటువంటి మానవత ఆహ్, హ్మ్, మానసిక స్థాయిలో ఉన్నాము. మరి అవన్నిటిని మనం ఎలా తొలగించుకోవాలి, మనం నిర్గుణులుగా ఎలా తయారవ్వాలి అనే విషయాలను నిరంతరం పరిశీలించుకోవడం ద్వారా, మనం ఈ షట్చక్రాలలో ఉన్న మన యొక్క మలినాలన్నిటిని తొలగించుకొని గుణాలన్నింటినీ గూడా తొలగించుకొని, సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి, సరికాని గుణాలను ఏర్పరచుకుందాం. అందరం గూడా సహస్రార స్థాయిలో ఎదుగుతూ ఉంటాం మాస్టర్స్. ఎదగడం ద్వారా మనందరం గూడా పూర్తిగా నిర్మల హృదయంగా మనం తయారవుతా ఉంటాం. సేవా తత్పరులుగా ఉంటాము. సహస్రారం ద్వారా మనకి విశ్వమయ ప్రాణశక్తి వస్తూ ఉంటుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనం అందరం కూడా మన యొక్క జన్మల కర్మలను దగ్ధం చేసుకుంటూ, మనం అందరం జీవితాల్ని కూడా ఎంతో ప్రశాంతంగా, ఆనందమయంగా జీవిద్దామని మనం ఆశించుకుంటూ ఉంటాము. మరి ఈ చక్రాలన్నిటి ద్వారా మనం ఏం తెలుసుకున్నాం మాస్టర్స్? ఏం తెలుసుకున్నాం? మరి మన ఆత్మస్థితులు ఎలా ఉంటాయి? ఆత్మ యొక్క జన్మ చక్రం ఏమిటి? మరి శరీరము, ఆత్మ 2 వేరు కాదు, ఒకటే. కానీ మనం చ శరీరధారులమే కాదు, ఆత్మవంతులం. మన శరీరం ఆత్మే. మనం ఆత్మ పదార్థాలం అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ యొక్క మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాల యొక్క చక్రాలలో వాటి యొక్క గుణాలు ఏ రకంగా ఉన్నాయి? ఆ యొక్క గుణాలతో మనం ఉన్నామా? లేదా? ఉంటే ఆ గుణాలు సరికాని గుణాల్ని పారద్రోలుకొని, సరియైన గుణాలు మనం పెంపొందించుకుంటూ, అందరం గూడా సహస్రార స్థాయిల్లోకి మనం ప్రయాణిద్దాము. అందరం సేవా తత్పరులుగా జీవిద్దాము. ఆ యొక్క ఈ విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే ఉందో అందరం గూడా స్వీకరించుకొని, ఎంతో ప్రశాంతకరమైన జీవితాన్ని మనందరం జీవిద్దాం మాస్టర్స్. మనం ఈ చక్రాల ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, మనం నిరంతరం ఆచరణలో పెట్టుకుంటూ ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఎంత పండితులైనా సరే, వారు కీర్తి ప్రతిష్టలతో గాని, ఏ యొక్క చర్య చేసినా గూడా అది వృధాయే. ఎందుకంటే పైలోకాల్లో వాళ్ళకేమి అది లెక్క గూడా కాదు. భూలోకంలో వాళ్ళు ప్రశంసిస్తారే తప్ప, పైలోకాల్లో వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేదు. కీర్తి వాంఛతో చేసిన వాళ్ళకి. కీర్తి లేకుండా ప్రతిఫలాంక్ష లేకుండా చేసిన వారికి మాత్రమే ఉన్నతమైన లోకాలకు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఎంత పండితులైనా ఎవరైనా సరే మనం కీర్తి వాంఛల్లో పడకుండా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చి, మనం ఈ చక్రాలన్నింటిలోని అజ్ఞానాన్ని తొలగించుకొని మనం
ఆనందకరమైన ఈ జీవితాన్ని జీవిస్తూ ఉందాము. నాకు ఈ జ్ఞానాన్ని తెలియపరిచిన మాస్టర్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి కూడా అవకాశం ఇచ్చిన మరి ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి, సతీష్ సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, భాను గారికి, పద్మావతి గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.